Hello viewers, welcome to our channel English Training by Krishna Rao. I have already got acquaintance with you. I am very happy to come before you. Through short stories, I have got acquaintance with you. Short stories are uploaded on the YouTube. You might have listened to them, you might have observed them. Why have I started such a short stories? Because by listening to various short stories, we are able to improve our communication skills. Like listening skills will be developed, and vocabulary it will be improved. That is why we have started it along with this spoken English course. I am very happy to inform this to you. Today we are going to start this spoken English course also. So before going to start, I would like to tell a few words about the importance of language. మీ అందరికీ నేను పరిచయమే. ఎలా అంటే ఆల్రెడీ మనం యూట్యూబ్లో షార్ట్ స్టోరీస్ అనే ఒక దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన యొక్క ఛానల్ పేరు ఏమంటే ఇంగ్లీష్ ట్రైనింగ్ బై కృష్ణారావు. ఇందులో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ క్లాసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా షార్ట్ స్టోరీస్ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. షార్ట్ స్టోరీస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నాం? వై ఆర్ వి అప్లోడింగ్ షార్ట్ స్టోరీస్? బికాస్ ఎందుకనంటే కథలు అవి వినడం ద్వారా, న్యూస్ వినడం ద్వారా మనం ఏం చేయగలుగుతామంటే ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోగలుగుతాం. ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోగలుగుతాం. అంతేకాకుండా ఒకేబరీ కూడా డెవలప్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే షార్ట్ స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పేటప్పుడు మీకు తెలుగు వెర్షన్ కూడా ఇవ్వడం జరిగింది. తెలుగు మీనింగ్ కూడా చెక్ చేసుకుంటారనే ఉద్దేశంతో. కాబట్టి వ్యూవర్స్ మీరు మిస్ కాకుండా అవి కూడా చూస్తూ ఉండండి ఈ కోర్సెస్తో పాటు, ఈ క్లాసెస్తో పాటు. ఇకపోతే దెన్ కమ్ టు ద పాయింట్, ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అండ్ దెన్ కమ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. దిస్ పర్టిక్యులర్ క్లాస్, ఇంగ్లీష్ ఈజ్ కాల్డ్ ఏ కాస్మోపాలిటన్ లాంగ్వేజ్. వై ఈజ్ ఇట్ కాల్డ్ కాస్మోపాలిటన్ లాంగ్వేజ్? ఎందుకంటే దీన్ని కాస్మోపాలిటన్ లాంగ్వేజ్ అంటారు. కాస్మోపాలిటన్ అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే అనేక రకాల యొక్క సంస్కృతి యొక్క సమ్మేళనంతో ఒక ఉన్నటువంటి ఆ వర్డ్, అంటే ఇట్ హ్యాస్ ఎ వైడర్ రేంజ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ మీనింగ్. డిఫరెంట్ కల్చర్స్ ఆర్ అమాల్గమేటెడ్. సంస్కృతి సాంప్రదాయాలు అనేక రకాలుగా మనకి సమ్మేళనం చెందినప్పుడు ఆ విధమైనటువంటి కాస్మోపాలిటన్ అనే వర్డ్ వాడుతూ ఉంటాం. మనం చూస్తూ ఉంటాం, మనం వింటూ ఉంటాం కాస్మోపాలిటన్ క్లబ్ అని, కాస్మోపాలిటన్ సిటీ అని. ఇక్కడ చాలా పీపుల్ నివసిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క కల్చర్స్ అన్నీ కూడా, డిఫరెంట్ కల్చర్స్ అన్నీ కూడా మిక్స్డ్గా తయారవుతాయి. ఒక రకమైనటువంటి న్యూ అట్మాస్ఫియర్ డెవలప్ అవుతుంది. న్యూ ఆల్ ద పీపుల్ యాజ్ దే హ్యావ్ గ్యాదర్డ్ దేర్. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ కూడా అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెనీ లాంగ్వేజెస్. మనం చాలా వరకు వర్డ్స్ ఇతర లాంగ్వేజెస్ నుంచి ఇంగ్లీష్లోకి తెచ్చుకున్నాం, బారో చేసుకోబడ్డాయి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ కాస్మోపాలిటన్ లాంగ్వేజ్. అలాగే ఇంగ్లీష్ని మనం ఇంకా ఏమంటామంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ లింక్ లాంగ్వేజ్. వై ఈజ్ ఇట్ కాల్డ్ ఏ లింక్ లాంగ్వేజ్? లింక్ లాంగ్వేజ్ అని ఎందుకంటాము? అనేక ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మనుషుల మధ్య ఒక రకమైన కమ్యూనికేషన్ క్రియేట్ చేయగలిగింది కాబట్టి, లింక్ క్రియేట్ చేయగలిగింది కాబట్టి లింక్ లాంగ్వేజ్ అన్నాం. ఇట్ ఈస్ కాల్డ్ ఏ లింక్ లాంగ్వేజ్ బికాస్ ఇట్ ఎస్టాబ్లిషెస్ కమ్యూనికేషన్ బిట్వీన్ స్టేట్స్ అండ్ బిట్వీన్ కంట్రీస్, బిట్వీన్ అమాంగ్ ద పీపుల్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ లింక్ లాంగ్వేజ్. అలాగే లాంగ్వేజ్ అంటే అసలు ఏంటి? వాట్ ఈస్ ద లాంగ్వేజ్? లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద టూల్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్కి ఒక సాధనం అది లాంగ్వేజ్ అనేది. అలాగే సమ్ పర్సన్స్ హ్యాస్ సెడ్ లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్. లాంగ్వేజ్ అనేది మన మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ వీటన్నిటికీ ఒక రకమైనటువంటి రూపాన్ని ఇచ్చేది. కాబట్టి దీన్ని సమ్ పీపుల్ దే హ్యావ్ సెట్ లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ అవర్ థాట్. అలాంటి లాంగ్వేజ్ని మనం నేర్చుకోవడానికి కొన్ని మెథడ్స్ కూడా ఉన్నాయి మనకి. దే హ్యావ్ సమ్ మెథడ్స్. దోస్ ఆర్ కాల్డ్ LSWR. L మీన్స్ లిసనింగ్, S మీన్స్ స్పీకింగ్, W మీన్స్ writing, R means reading. These 4 skills are to be developed. When you are familiar with these 4 skills, then you are able to enhance your skills in English language. Definitely it is possible. That is why
we have to follow that method. And in English language, the most important problem is pronunciation. Just you observe one point. Suppose you take the word ONU1. In the word ONU1, if you observe the O, it is pronounced. How is it being pronounced? ONU1 లో O ఫస్ట్ లెటర్ O ఎలా పలుకుతుంది? వా సౌండ్తో పలుకుతుంది. At the same time, suppose you take the word ocean. Ocean అనే వర్డ్ తీసుకున్నాం మనం. What is the spelling? OCEAN. ఇక్కడ O ఎలా పలుకుతుందంటే O. మనకి తెలుగులో ఇటువంటిది అనమాట ఈ స్పెల్లింగ్ O. అంటే ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంది. ఎవరైనా ONE1లో O చూసి ఎప్పుడైనా O చూసినట్టయితే దాన్ని వా అని పలికితే అలవాటు చెప్తున్నా తప్పు అవుతుంది. అది ఎందుకంటే ఓషన్లో O మళ్ళీ వాలా కాకుండా ఇక్కడ ఓలా పలికింది. అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు కన్ఫర్మ్ దట్ దిస్ లెటర్ O ఈజ్ ప్రొనౌన్స్డ్ ఇన్ దిస్ వే. ఇలాగే పలుకుతుంది ఈ O అనే లెటర్ మనం ఖచ్చితంగా చెప్పలేం. వాగా పలకొచ్చు, ఓగా పలకొచ్చు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా పలుకుతుందని తెలుసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది లాంగ్వేజ్లో పర్ఫెక్షన్ కావాలంటే. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి కావాలంటే యూనివర్సిటీ. యూనివర్సిటీలో లెటర్ యూ చూడండి. ఈ లెటర్ యూ ఇప్పుడు ఎలా పలుకుతుందంటే తెలుగులో మనం చూస్తే యూ అనే శబ్దం వస్తుంది. యూనివర్సిటీలో లెటర్ యూ, ఇంగ్లీష్ యూ నుంచి ఏ శబ్దం వస్తుందంటే మనకి యూ అనే శబ్దం వస్తుంది. అంటే అప్పుడు మనం లెటర్ యూ చూసినప్పుడల్లా యూ అనే పలకడం అనేది చేస్తే తప్పయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అంబ్రెల్లా అనే వర్డ్లో యూ ఎటువంటి సౌండ్ ఇస్తుందంటే ఆ సౌండ్ ఇస్తుంది. మనం ఏదైనా కొత్త వర్డ్ చూసినప్పుడు ఇది యూ అనేది యూ సౌండ్ ఇస్తుంది కదా, లేకపోతే అంబ్రెల్లాలో యూ ఆ సౌండ్ వచ్చింది కదా అని చెప్పి దానికి మనం కన్ఫర్మ్ అయితే అవడం కుదరదు అనమాట. ఎందుకంటే ఏ టైంలో మనకి వర్డ్ని బట్టి ఆ లెటరు ప్రొనౌన్సియేషన్ మారే అవకాశం ఉంటుంది. మరి ఎలా మనం నేర్చుకోవడం దానికి? ఓ అనేది వా సౌండ్ వస్తుందా, ఓ సౌండ్ వస్తుందా? యూ అనేది ఆ సౌండ్ వస్తుందా, యూ సౌండ్ వస్తుందా? హౌ షుడ్ వి లెర్న్ ఇట్? ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ అనుకుంటే ఇట్ హ్యాస్ 26 లెటర్స్. ఇంగ్లీష్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి? 26 లెటర్స్ ఉన్నాయి. అందులో ఎన్ని ఉన్నాయి మనకి? 26 లెటర్స్కి 44 సౌండ్స్ ఉన్నాయి. 44 సౌండ్స్ అంటే లెటర్స్ ఏమో 26, సౌండ్స్ ఏమో 44. ఈ డిఫరెన్స్ వల్లే మనం ఈ సో అండ్ సో లెటరు ఈ సో అండ్ సో ఒక శబ్దాన్ని ఇస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్పలేము అనమాట. దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఇంగ్లీష్కి హెల్ప్ చేయడానికి ఇంకో లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ పేరే ఫొనెటిక్ లాంగ్వేజ్. ఫొనెటిక్స్ అంటారు వాటి, ఫోనాలజీ. ఇట్ టెల్స్ అబౌట్ ద స్పీచ్ సౌండ్స్. కాబట్టి అది కూడా మనం కొంచెం నేర్చుకున్నట్టయితే ఉపయోగపడుతుంది. యాజ్ ఫర్ యాజ్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ కన్సర్న్. అలాగే ఊరికే మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రొనౌన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత అవసరం అంత మనం నేర్చుకోవడం జరిగితే ఉపయోగపడుతుంది. అది మనం ఛానల్లో కూడా డిస్కస్ చేస్తాం, అది ఫర్దర్ టాపిక్స్లో. అలాగే ఇంగ్లీష్లో మనకి ఫార్మల్ లాంగ్వేజ్ ఉంది, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఉంది. వాట్ ఈస్ ఫార్మల్? ఫార్మల్ లాంగ్వేజ్ అంటే అది అఫీషియల్ లాంగ్వేజ్. ఆఫీసర్స్ తోటి అలాగే సుపీరియర్స్ తోటి మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఫార్మల్ లాంగ్వేజ్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ఫార్మల్ లాంగ్వేజ్. ఫ్రెండ్స్ తోటి ఇలాంటి వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు, పేరెంట్స్ రిలేటివ్స్తో మాట్లాడేటప్పుడు ఉపయోగించే లాంగ్వేజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. సపోజ్ యూ టాక్ టు యువర్ ఫ్రెండ్స్, పేరెంట్స్ అండ్ రిలేటివ్స్, then if you use the language, that language is called informal language. And colloquial language is also there. Colloquial language అంటే ఏంటి? వ్యవహారిక భాష. అంటే ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అని అర్థం. అది కూడా కొలోక్యువల్ అని వ్యవహారిక భాష. మనం స్కూల్లో మాట్లాడినట్టు, కాలేజీలో మాట్లాడినట్టు, ఆఫీసులో మాట్లాడినట్టు ఇంటికాడ మాట్లాడడం. మనం ఇంటికాడ మాట్లాడుకున్న మాటలు ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయంటే కొలోక్యువల్ యూసేజ్లోకి వస్తాయి, వ్యవహారిక భాషలోకి వస్తాయి. అలాగే డైలెక్ట్స్ డిఫరెన్సియేషన్ ఉంటుంది. డైలెక్ట్ అంటే ఏంటి? డైలెక్ట్ అంటే జస్ట్ మనకి ఫార్మ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ఏ ఏరియా. ఒక ప్రాంతంలోని ప్రజలంతా కూడా ఏం చేస్తారంటే ఒక రకమైనటువంటి వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్కి అలవాటు కూడా ఉంటారు. సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణలో ఒక రకమైన యాస ఉంటే తెలుగుకి, రాయలసీమలో ఒక రకమైన యాస ఉంటే ఆంధ్ర ప్రాంతంలో ఒక రకమైనటువంటి యాస ఉంది. అండ్ డిఫరెంట్ డైలెక్ట్స్ అంటారు వీటిని. డైలెక్టల్ డిఫరెన్సెస్ ఆర్ ఆల్సో దేర్. దట్ ఈస్ వై డైలెక్ట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కువగా మనకి ఇన్ఫ్లెక్టెడ్ లాంగ్వేజ్. ఇన్ఫ్లెక్టెడ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ ఇన్ఫ్లెక్టెడ్. మోస్ట్ ఆఫ్ ద వెర్బ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ఫ్లెక్టెడ్ విత్ ఈడీ. ఇంగ్లీష్లో చాలా మటుకు వెర్బ్స్ ఇన్ఫ్లెక్ట్ అవుతాయి. ఇన్ఫ్లెక్ట్ అవడం అంటే దాని అర్థం ఏంటి? వాడి యొక్క ఫామ్ని చేంజ్ చేసుకుంటే. అలా అంటే దాని అర్థం ఏంటంటే సపోజ్ లైక్ అనే వెర్బ్ ఉంది, లైక్ అనే వెర్బ్ ప్రజెంట్లో ఉంది, ఇది పాస్ట్ లైక్ వేసరికి లైక్డ్ అవుతుంది, ఇది ఇన్ఫ్లెక్టెడ్.
ఇది ఇన్ఫ్లెక్షన్. అంటే ప్రజెంట్లో ఉన్నప్పుడు లైక్గా ఉంది, పాస్ట్లోకి వెళ్ళినప్పుడు లైక్డ్ అయ్యింది. గివ్ అనే వెర్బ్ ఉంది, ఇది ప్రజెంట్. గేవ్ పాస్ట్ టెన్స్, గివెన్ పాస్ట్ పార్టిసిపల్. ఇక్కడ ఇన్ఫ్లెక్షన్ ఉంది కాబట్టి ఇన్ఫ్లెక్టెడ్ లాంగ్వేజ్. లాటిన్ ఈస్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ఫ్లెక్టెడ్ లాంగ్వేజ్. మోర్ దాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాటిన్ ఈస్ ద మోస్ట్ ఇన్ఫ్లెక్టెడ్ లాంగ్వేజ్, మోర్ దాన్ ఇంగ్లీష్. Okay, leave it aside. It is also one of the important points. We are going to discuss the topic that is called tenses. The word tense means time. Actually, this word is borrowed from old French word tense, T-E-N-S, modern French word T-E-M-P-S, temps. Finally, Latin word, what is it? Tempus, T-E-M-P-U-S. So the word tense is derived from, it is taken from Latin word tempus. Tense means time. In English, there are actually the present tense and the past tense. There is no future tense. English lo future tense లేదు, present past tense మాత్రమే ఉన్నాయి. We will discuss it in the next class. Why there is no future tense? We will discuss it in the next class. Keep watching. Thank you.